ఒడిస్సాలో ఉండే ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల కారణం శ్రీకృష్ణుడు కుమారుడైనటువంటి సాంబుడు శ్రీకృష్ణుడు ద్వారా కుష్ఠరోగిగా శపించబడతాడు. అయితే ఈ సాంబుడు ఒకరోజు చంద్రభాగా తీరాన సూర్య ఆరాధన చేసి రోగ విముక్తుడవుతాడు. అక్కడ లభించిన సూర్య విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠిస్తాడు. అయితే ఆ తరువాత కాలంలో గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ సూర్య దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఈ గుడి ప్రత్యేకత, గుడిలోని సూర్య భగవాను విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. దానికి గల కారణం గుడిలో అమర్చిన 52 టన్నుల అయస్కాంతం. ఈ అయస్కాంతం ఎంత పవర్ఫుల్ అంటే సముద్రంలో వెళ్ళే షిప్పులను కూడా డైవర్ట్ చేస్తుంది. అయితే ఈ మ్యాగ్నెట్ను పోర్చుగీస్ వాళ్ళు గుడిపైన దాడి చేసి తీసుకుని వెళ్ళిపోయారు. 7 గుర్రాలు 24 చక్రాలతో సూర్య రథాన్ని లాగుతున్నట్లుగా కనిపిస్తుంది ఈ గుడి. అయితే ఈ గుడి యొక్క ఎత్తు 230 అడుగులు. ఇక్కడ కనిపించే చక్రాలపైన సూర్యుని ఎండ పడినప్పుడు ఇవి సమయాన్ని తెలుపుతాయి. ఇదే చక్రాన్ని మన 10 రూపాయల నోటు పైన కూడా గమనించవచ్చు. యునెస్కో వారసత్వ సంపదలో చేరిన ఈ గుడిని ప్రస్తుతం అయితే ఇసుకతో నింపేశారు. దానికి గల కారణం ఏంటంటే గుడి కూలిపోతున్నందున గుడిని మొత్తం ఇసుకతో నింపేశారు. ప్రస్తుతం అయితే ఎవరికి కూడా గుడిలోకి ఎంట్రీ లేదు, వెళ్ళడానికి ఆప్షన్ అయితే అసలుకే లేదు. ఎవరు వచ్చినా సరే గుడిని అయితే బయట నుంచే చూడాలి తప్ప గుడి లోపలికి అయితే వెళ్ళడానికి అసలుకే అవ్వదు. కోనార్క్ సూర్య దేవాలయానికి వెనుకనే ఉండే ఈ గుడి ఛాయాదేవికి సంబంధించిన గుడి. సూర్య దేవాలయంతో పాటుగా ఈ గుడిని కూడా ఆ సమయంలోనే నిర్మించారు. ఈమెనే ఛాయాదేవి. అసలు ఈ ఛాయాదేవి ఎవరంటే సూర్యుని భార్య అయినటువంటి సంధ్యాదేవి యొక్క నీడ. ఈ సంధ్యాదేవి సూర్యుని వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి సూర్యుని దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. అయితే ఈ నీడనే మనం ఛాయాదేవిగా పిలుస్తాము. అయితే ఈ ఛాయాదేవికి పుట్టిన కుమారుడే శనిదేవుడు. ఒకప్పుడు ఎన్నో పూజలు అందుకున్న ఈ ఛాయాదేవికి ఇప్పుడైతే పూజలు అయితే జరగట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి, పాసిబిలిటీ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.